స్టార్ హీరో మూవీ సంవత్సరానికి ఒకటి రిలీజ్ అవడం కూడా కష్టంగా ఉంది. కానీ అప్పట్లో అయితే 5-6 సినిమాలు చేసేవారు. కృష్ణ గారైతే 10-15 సినిమాలు చేసేవారు. తర్వాత సంవత్సరానికి 2-1కి ఆ కౌంట్ పడిపోయింది. అయితే ఒకే రోజు ఒకే హీరోవి 2 సినిమాలు రిలీజ్ అయితే అది మాత్రం చాలా విశేషంగానే చెప్పుకోవాలి. అలాంటి రేర్ సంఘటనలు మన టాలీవుడ్ లో 6 సార్లు జరిగాయి. ఫస్ట్ టైం ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయిన ఘనత ఎన్టీఆర్ గారికి దక్కుతుంది. 1959 జనవరి 14న అప్పు చేసి పప్పుకుడు, సంపూర్ణ రామాయణం రిలీజ్ అయ్యాయి. అప్పుడు అదొక గొప్ప వార్తగా నిలిచింది. రెండోసారి 1961 మే 5న ఎన్టీఆర్ గారే మళ్లీ ఈ ఫీట్ ను సాధించారు. పెళ్లి పిలుపు, సతీ సులోచన ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. మూడోసారి శోభన్ బాబు గారు ఈ ఫీట్ చేశారు. 1968 జూలై 19న లక్ష్మీ నివాసం, పంతాలు పట్టింపులు అనే 2 సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. నాలుగోసారి మెగాస్టార్ చిరంజీవి నటించిన కాళీ, తాతయ్య ప్రేమలీలలు అనే సినిమాలో 1980 సెప్టెంబర్ 19న రిలీజ్ అయ్యాయి. ఐదవసారి కూడా చిరంజీవి ఈ ఘనత సాధించారు. టింగురంగడు, పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమాలో 1982 అక్టోబర్ 1న విడుదలయ్యాయి. ఆరోసారి సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఇద్దరు దొంగలు, యుద్ధం అనే 2 సినిమాలు 1984 జనవరి 14న రిలీజ్ అయ్యాయి. ఏడవసారి 1993 సెప్టెంబర్ 3న నటసింహం బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు మూవీస్ ఒకేసారి విడుదలయ్యాయి. ఇక 8వసారి నాని హీరోగా నటించిన జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం 2015 జూన్ 15న రిలీజ్ అయ్యాయి.